దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాం. గమనించినట్లయితే గనక ఇక్కడ భక్తుడు ప్రభువు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు ఇక మీదట దేవుని మీదనే నువ్వు ఆశ పెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు మనము ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉన్నాము? ఒకవేళ మనుషుల మీద ఆశ పెట్టుకుని ఉన్నామేమో, లేదంటే ఇతరితరమైనటువంటి కార్యాల మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావేమో. అయితే ప్రభు నీతో ఇప్పుడు చెప్తున్నది ఏమనంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఇది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నావో పక్కన పెట్టేసి, అయితే ఇది మొదలుకొని నీవు నా మీదనే ఆశ పెట్టుకో. నీకేం కావాలన్నా అన్ని విషయాల కొరకు నీవు నా మీదనే ఆశ పెట్టుకో అనేసి ప్రభువు స్పష్టంగా సెలవిస్తున్నాడండి. కాబట్టి గమనించండి, అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, ఆశ గల ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తాడంట. ఆయన ఎందుకు ఆశ పెట్టుకున్నట్టున్నది తెలుసా? నువ్వు ఆశపడినది ఆయన నీకు ఇచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తావు చూసావా? నువ్వు ఆనందించే ప్రభువును స్తుతిస్తావు చూసావా? ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఆయన చూచి ఇంకా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఏమంటున్నాడంటే, నా మీదనే నువ్వు ఆశ పెట్టుకుంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని మీద ఆశ పెట్టుకో. నిశ్చయముగా నీ ఆశ భంగము చేయక, నీ ఆశ భంగము కాక నిశ్చయముగా నీ జీవితాన్ని మేలును జరిగించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ప్రభు ఈ మాటను దీవించగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.